తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలోకి ఏ తేదీల్లో జన్మించిన వాళ్ళు వస్తారయ్యా అంటే జూన్ 21 నుంచి జూలై 22 ఈ మధ్య తేదీల్లో పుట్టిన వాళ్ళు కర్కాటక రాశిలోకి చెందుతారు. అయితే వీరు జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటే ఈ 3 నెలలు కూడా కుటుంబంతో ఆనందంగా ఉంటారు. మీ వృత్తి వ్యాపారాల్లో చక్కని లాభాలు పొందుతారు. ఆర్థిక విషయాల్లో అనుకూలమైన విజయాలు కనబడుతోంది. కోర్టు పరంగా మీ వైపే మంచి అనుకూలతలు వస్తాయి. ఆర్థిక పరంగా మీరు ఏ పని చేపట్టినా అన్నీ సక్సెసే అయ్యే అవకాశం ఉంది. కోర్టు పనుల్లో కూడా మీ పట్లే విజయం వస్తుంది. ఎవరైనా కోర్టు వ్యవహారాల్లో స్థిరాస్తుల కోసం కనుక ప్రయత్నాలు చేసినట్టయితే నిరభ్యంతరంగా మీరు వేసుకోవచ్చు. ఆస్తులు కొనుక్కునే అవకాశము, భూములు కొనుక్కునే అవకాశము, పెట్టుబడులు పెడితే కనుక లాభాలు వచ్చే అవకాశం కూడా ఈ 3 మాసాల్లో మీకు కనపడుతోంది. తదుపరి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల్లో పనిలో కొంచెం ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, స్త్రీలకైనా, పురుషులకైనా. అయితే ఆరోగ్యం పట్ల మాత్రం చాలా జాగ్రత్త వహించండి. ఇది ప్రత్యేకంగా చెప్పదగిన సూచన. మిగతా విషయాల్లో కూడా మీకు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అత్యంత అనుకూలమైన సమయం ఈ 3 మాసాలు. మీరు ఏదైనా పనులు చేపట్టాలన్నా, కొత్తగా ఏదైనా విస్తరించాలన్నా, కొత్తగా ఏ పని ప్రారంభించాలనుకున్నా సరే ఇవి చక్కని అనుకూలమైన మాసాలన్నమాట. తదుపరి జూలై నుంచి అనగా జూలై, ఆగస్టు, సెప్టెంబరు ఈ 3 నెలలు కూడా విశేషమైన ఆర్థిక లాభాలు, ఆర్థికంగా ధనప్రాప్తి, ఆకస్మిక ధనప్రాప్తి, మీరు పట్టుకుందల్లా బంగారమా అన్నట్టు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విశేషమైన ధనలాభాలు కలిగే అవకాశం కూడా కనపడుతోంది. అయితే మీ ప్రతిభకు తగిన గుర్తింపు ఉద్యోగస్తులకి గుర్తింపు కనబడుతుంది. వ్యాపారస్తులకి మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పలుకుబడి పెరుగుతుంది. ఇటు ప్రజల్లోనూ, ఇటు అధిష్టానంలో కూడా విశేషమైన పేరు ప్రతిష్టలు, తద్వారా మంచి పదవులు వచ్చే అవకాశము ఈ మాసాలు మీకు అన్ని రకాలుగా అనుకూలమైన మాసం కనపడుతోంది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా. తరువాత అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ 3 మాసాల్లో వ్యాపారంలో భాగస్వాముల నుంచి మీకు మంచి సహకారము, వారి ద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. కాబట్టి ఎవరైనా భాగస్వామి వ్యాపారం చేయాలన్నా, పారిశ్రామికవేత్తలు కానీ, వాణిజ్యవేత్తలు కానీ, బిజినెస్లో ఉన్న ఎవరైనా సరే మీరు నిరభ్యంతరంగా ఈ సమయంలో మీరు భాగస్వామి వ్యాపారం చేసుకోవచ్చు, వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు. అన్ని రంగాల వాళ్ళకి ఆర్థిక పరంగాను, కుటుంబ పరంగాను, వివాహం కాని వాళ్ళకి, అంటే కుటుంబంలో ఉండే మాట పట్టింపులు గతంలో ఉన్న వాళ్ళకి ఈ మాసాలు చాలా చక్కని అనువైన మాసాలు. శుభకార్యాలు చేస్తారు. భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కునే అవకాశం ఉంది. గతంలో గృహ నిర్మాణాలు చేపట్టి మధ్యలో ఆపేసినా కానీ అవి ఇక్కడి నుంచి మీకు సజావుగా జరిగిపోయే అవకాశం కనబడుతోంది. అన్ని రకాలుగా ఈ మాసంలో మీకు మంచి అనుకూలమైన సమయం అన్నమాట. అయితే దీనితో పాటుగా మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే సోమవార వ్రతం చేసి ఈ మాసాల్లో అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల మనకి సోమవారం వస్తుంది కదా, ఆ సోమవారంలోనూ మాస శివరాత్రిలోనూ మీరు కనుక శివుడికి అభిషేకం చేసుకుంటూ చంద్రుణ్ణి అంటే ఈ సంవత్సరం కాలమంతా చంద్రుణ్ణి దర్శనం చేసుకున్నట్టయితే, చంద్రుడి పూజ చేసుకున్నట్టయితే కనుక మనకి ఏవైనా చంద్రగ్రహ సంబంధిత దోషాలు ఉంటే కనుక పోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ఎవ్రీవన్.